గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో వికలాంగుల హక్కుల పోరాట నాయకులు లక్ష్మణ్ ఎస్పీని కలిసి మెమరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారిగా కొనసాగుతున్న స్మితా సబర్వాల్ దివ్యాంగులను కించపరిచేలా ఎక్స్లో పోస్టు చేయడం జరిగిందన్నారు. దివ్యాంగులు విమానాలు మరియు శస్త్రచికిత్సలలో సరైన పద్ధతిలో చేయగలరా? తగు సామర్థ్యం లేని వారిని ఆల్ ఇండియా సర్వీసులలో ఎలా తీసుకుంటారు అని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేయడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పాలసీలకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లే అవుతుందని అన్నారు. మూమెంట్ చెప్తే వాళ్ళు వెళ్తారు. రే ఓకేనా? ఓకే పదండి. ఎక్స్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. దివ్యాంగుల గురించి సివిల్స్లో దివ్యాంగులు అనవసరమైన విషయంతో ఆమె ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మేమందరం దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరం కూడా ఖండిస్తున్నాం. అలాగే మేము ఎంతో మంది ఇప్పటికీ దివ్యాంగులు అన్ని రంగాల్లో కూడా సివిల్స్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఒక జాయింట్ కలెక్టర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తులని ఆవిడ ఏ విధంగా ఆ మేడం గారు ఇట్లా పోస్ట్ చేసిందో అర్థం కావడం లేదు. వెంటనే ఆ మేడం గారు చేసినటువంటి వ్యాఖ్యలని ఉపసంహరించుకోవాలి. అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మేమందరం కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది మా దివ్యాంగుల సమక్షంలో. సో ఆమె ఇప్పటికీ ఒక ఉన్నతమైన పదవిలో ఉండి, అలాగే రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి ఆమె ఈ రోజు మమ్మల్ని కించపరచడం అనేది ఇది భావ్యం కాదు. మీ సొంత సోదరుడైనటువంటి సిసోడియా అగర్వాల్ గారు మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉన్నారమ్మా. అప్పుడు మీ ఇంట్లో ఆయన మీ సోదరుడు ఏకంగా ఆయన ఒక దివ్యాంగుడే. అలాగే మీ సోదరుని విమర్శించినట్టు అందరినీ కూడా విమర్శించడం మీకు తెగదు. సో కాబట్టి అమ్మంటనే అది ఉపసంహరించుకుని దేశంలో ఉన్న దివ్యాంగులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మా దివ్యాంగుల కమిటీ తరఫున మేమందరం కూడా వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏం పేరండి మీ పేరు? గుట్టిపాటి లక్ష్మణ్.